మన డేటా సెట్లో నల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆ నల్ వాల్యూస్ని వేరే వాల్యూస్తో రీప్లేస్ చేయాలంటే ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఇస్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ వాంకీ కోడ్. సో ఇక్కడ నేను నా ఓన్ డేటా సెట్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, డేటా సెట్లో నేమ్స్ ఉన్నాయి, కొన్ని ఏజ్, ఆ నేమ్స్ యొక్క ఏజెస్ ఉన్నాయి. ఓకే, హైట్, జాబ్, సో ఇది ఉన్నాయి. నాకు నల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. నేను నంపై యూస్ చేసి నల్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేశాను. ఓకే, సో ఇది నా డేటా. ఇప్పుడు దీంట్లో మీరు గమనిస్తే నల్ వాల్యూస్ ఉన్నాయి కదా, కాలంలో ప్రతి కాలంలో ఉన్నాయి నల్ వాల్యూస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డాట్ ఫిల్ ఎన్ఏ అనే ఒక మెథడ్ ఉంది. ఫిల్ ఎన్ఏ అనే ఒక మెథడ్. సో ఈ మెథడ్లో ఇన్పుట్గా నేను ఏం పంపించాను, నన్ అని పంపించాను. అంటే నన్ అనేది ఇక్కడ వాల్యూ పంపిస్తున్నాం మనం. సో అప్పుడు ఏమవుద్దంటే ఎక్కడైతే నాన్ అని ఉందో, ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ నల్ వాల్యూస్ అన్నీ ఈ నన్నుతో రీప్లేస్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేస్తే ఇది నాకు ఒక న్యూ డేటా ఫ్రేమ్ని నాకు రిటర్న్ ఇచ్చింది. సో ఈ రిటర్న్ ఇస్తే ఇప్పుడు ఏమైంది, నల్ వాల్యూస్ అన్నీ నన్తో రీప్లేస్ అయిపోయాయి కదా. కానీ ఇప్పుడు డేటాని చూద్దాం. డేటాని చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ అలాగే ఉంటుంది. ఓకే, వేరియబుల్. కానీ అంటే నాకు ఇక్కడ న్యూ డేటా ఫ్రేమ్ ఇస్తుంది, కానీ ఆల్రెడీ ఉన్న వేరియబుల్లో చేంజ్ చేసేయట్లేదు. ఓకే, సో అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు నన్ను వద్దు, నన్ కాకుండా ఇప్పుడు ఏజ్ ఉంది కదా. సో ఏజ్ని నేను ఏం చేస్తున్నానంటే ఏజ్లో ఏ అయితే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ నల్ వాల్యూస్ని ఆల్రెడీ ఉన్న ఏజ్ 25, 18 ఉన్నాయి కదా నాన్ నల్ వాల్యూస్, ఆ రెండుటి యొక్క యావరేజ్ చేసి ఆ వచ్చిన యావరేజ్ వాల్యూని ఈ నల్ వాల్యూస్లో ఇన్సర్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో అదే చేశాను. ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చాను, వాల్యూగా ఈ ఏజ్ కాలం యొక్క మీన్ చేస్తున్నాను. సో మీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ మీన్ అవుతాయి. సో ఇక్కడ నల్ వాల్యూస్ క్యాలిక్యులేట్ అవ్వు, ఏదైతే నాన్ నల్ వాల్యూస్ ఉన్నాయో అవి ఒక్కటే క్యాలిక్యులేట్ అయ్యి వచ్చిన మీను అక్కడ రీప్లేస్ అయిపోద్ది. చూడండి 21.5, 21.5 అలా వచ్చేసింది కదా. సో ఎప్పుడైనా మీరు ఏదన్నా డేటా సెట్లో ఫిల్ చేసేటప్పుడు నల్ వాల్యూస్ని మీరు ఈ టెక్నిక్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు మీనే చేస్తారంటే ఎప్పుడు మీనే చేయకూడదు. మనం ఉన్న డేటాని బట్టి మీన్ చేయడమా, మీడియన్ చేయడమా, మోడ్ చేయడమా, సో లేకపోతే ఇంకేదైనా ఆపరేషన్ అప్లై చేయడమా, సో అలాంటివి చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏజ్ చేస్తున్నాను. నేను ఏజ్ ఏం చేశాను, మీన్ చేశాను. ఏజ్ కూడా ఇక్కడ చూడండి ఇన్ప్లేస్ ఈక్వల్ టు ట్రూ పెట్టాను. అప్పుడు ఏమవుద్దంటే కొత్త డేటా ఫ్రేమ్ రిటర్న్ ఇవ్వకుండా ఆల్రెడీ ఉన్న మెమరీ సెల్లోనే అది రీప్లేస్ చేసేస్తుంది. సో ఇప్పుడు చూడండి నాకు రిటర్న్ ఏమి ఇవ్వలేదు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే. సో అక్కడే ఈ డేటా వేరియబుల్లోనే రీప్లేస్ అయిపోయి ఉంటుంది. చూడండి ఏజ్ ఈక్వల్ టు 21.5. ఓకేనా. సో నెక్స్ట్ జాబ్ని ఫిల్ చేస్తున్నాను. నో జాబ్ అని పెడుతున్నాను. ఇక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇన్ కేస్ జాబ్ లేకపోతే నల్ వాల్యూస్ని నో జాబ్ అని రీప్లేస్ చేశాను. ఇప్పుడు చూడండి నాకు డేటా ఈక్వల్ టు పెడితే నో జాబ్ ఇవన్నీ వచ్చేసాయి కదా. సో అలాగా హైట్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, యావరేజ్ చేయడం, సో ఎలా అయినా చేయొచ్చు. కానీ యావరేజ్ చేస్తే మేబీ ఆ పర్సన్ ఆ హైట్ ఉండకపోవచ్చు. సో అది మనం చూసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను రెఫరెన్సెస్ ఇచ్చున్నాను. సో ఒకసారి చెక్ చేయండి. సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.